వేడి వేడి అన్నంలోకైనా, టిఫిన్స్‌లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే 2 రకాల రోటి పచ్చడ్లండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ పచ్చడి వేసుకొని, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే చాలా బావుంటుంది. అలానే వేడి వేడి ఇడ్లీలోకైనా, దోసల్లోకి కూడా చాలా చాలా బావుంటుంది. రోటీ పచ్చడ్ల ప్రిపరేషను పెద్ద ఎక్కువ టైం తీసుకోదండి. 20 నిమిషాల లోపు అయిపోతుంది. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ రోటీ పచ్చళ్ళు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. దొండకాయ రోటీ పచ్చడి కోసం మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వేరుశనగ, పచ్చిమిర్చి, టొమాటో అలానే దొండకాయలు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత దానిలోకి 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు వేరుశనగలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకుని వేరుశనగలు దోరగా ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగలు ఎంత బాగా దోరగా ఫ్రై అయితే మీకు పచ్చడి టేస్ట్ అనింది అంతే కమ్మగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. మీరు స్టవ్ హైలో పెట్టేస్తే పైన కలరొచ్చేసి లోపలనింది పచ్చి పచ్చిగా ఉంటుందండి. అంత బావుండదు. కాబట్టి కొంచెం ఓపికతో వీటిని స్టవ్ సిమ్‌లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు, అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. రోటీ పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువుంటేనే బావుంటుందండి. నేనిక్కడ 2 పచ్చిమిర్చి, అలానే ఒక ఎండుమిర్చి యాడ్ చేశాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ కాబట్టి రెండే తీసుకున్నానండి పచ్చిమిర్చి అనింది. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి ఇక ఆయిలేమి అవసరం లేదండి. దానిలో ఉండే ఆయిలే సరిపోతుంది. ఇలా రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దొండకాయలు పావు కేజీ వరకు తీసుకున్నానండి. తర్వాత దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలాంటి రోటీ పచ్చడిలో సాల్ట్ కంటే ఉప్పు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ వీటిని మగ్గించుకోవాలి. చెక్ చేస్తున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అనవసరం లేదండి. వాటర్ అంతా బాగా మగ్గిపోతే సరిపోతుంది. మనం ఇలా కట్ చేస్తే ఈజీగా ముక్క కట్ అయిపోవాలనమాట. తర్వాత దీనిలోకి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు చిన్నవి 3 అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ టమాటా యాడ్ చేసినా టమాటా పచ్చడి టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి 3 అయితే సరిపోతాయి. టొమాటోలు యాడ్ చేసిన తర్వాత లైట్‌గా సాల్ట్ యాడ్ చేయండి. ఎక్కువ వద్దు. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు, దానితో పాటే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా 3 నిమిషాలు కదపకుండా ఉంటే టమాటా ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయి. అలానే టమాటా ముక్కల మీద ఉప్పు వేయడం వల్ల ఏంటంటే, వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయిపోయి ముక్క కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇదనే కాదండి, మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే ఇలా మధ్యలో టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఈజీగా మగ్గిపోతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇది 3 నిమిషాల తర్వాతండి. చూడండి టమాటా అనేది ఎంత బాగా స్మూత్ అయిపోయిందో. టమాటాలు మొత్తం కలుపుకొని తర్వాత ఒకసారి మొత్తం గ్రేవీని కలిపేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఉండేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మగ్గనవసరం లేదు. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్‌లోకి 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. మెయిన్ టేస్ట్ అంతా ఇలా పచ్చి వెల్లుల్లి యాడ్ చేయడంలోనే ఉంటుందండి. రోటీ పచ్చళ్ళకి ఎప్పుడన్నా సరే ఫ్రై చేసి వేసుకోవడం కంటే ఇలా డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలను కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దానిలోకి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఆల్రెడీ వెట్టగానే ఉంటాయి కాబట్టి లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ అనింది ఆగి ఆగి బ్లెండ్ చేసుకోవాలండి. ఒకేసారి బ్లెండ్ చేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఆగి ఆగి బ్లెండ్ చేస్తే మనకి కొంచెం బరకగా అవుతుంది చట్నీ అనింది. బరకగా బ్లెండ్ చేసుకుంటేనే మనం అన్నం తినేటప్పుడైనా, టిఫిన్ తినేటప్పుడైనా మధ్య మధ్యలో ముక్కలు తగిలి టేస్ట్ అనేది బావుంటుందండి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే దొండకాయ రోటి పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
దోసకాయ చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు వేరుశనగలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది. లోపల అనేది సరిగ్గా ఉడకదు. పచ్చి పచ్చిగా ఉంటుంది. అంత బావుండదు. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓపికతో. తర్వాత వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అదే పాన్‌లోకి 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక దోసకాయ తీసుకున్నానండి నేను మీడియం సైజుది. దానికి ఒక 3 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. లేదంటే మొహం మీదకి తూలిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా! పచ్చిమిర్చి ఇలా వైట్‌గా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటో మీడియం సైజుది ఒకటి వరకు తీసుకున్నా. దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, దానిలోకి చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. దోసకాయ అనేది ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి, కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. టొమాటోలోంచి వచ్చే వాటరంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై అనవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి తడి లేకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా! వీటిని కూడా తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు దోసకాయ ఇక్కడ 1 వరకు తీసుకున్నానండి. దోసకాయ ముక్కలు కూడా చాలా సన్నగా తరగాలి. అలానే ముక్కలు తరిగేటప్పుడే దాన్ని టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇవి ఒక్కొక్కటి చేదుగా తగులుతాయండి మనకి. చేదుగా ఉండే దోసకాయ అయితే చట్నీకి అస్సలు బావుండదండి. తర్వాత ఇలా దోసకాయ ముక్కల్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి. దోసకాయలో ఉండే తడి అంతా మగ్గిపోతే సరిపోతుంది. ఇలా మనకి ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకొచ్చేస్తాయండి. ఇది మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్‌లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వేరుశనగ, టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు. తక్కువైతే సరిపోతుంది. యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏమి వేయకుండా వీటిని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే దోసకాయ రోటి పచ్చడి, అలానే దొండకాయ రోటి పచ్చడి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.